ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. 2026 ఆంధ్రప్రదేశ్కి మరిన్ని గుడ్ న్యూస్లు ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న మచిలీపట్నం పోర్టు, బందర్ పోర్టుని 2026 డిసెంబర్ నాటికి ప్రారంభించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే అక్కడ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 35 మిలియన్ టన్నుల కార్గోని హ్యాండిల్ చేసే దిశగా ఈ నిర్మాణం జరుగుతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి యాంకరేజ్కి సంబంధించిన ఎక్స్టెన్షన్ పోర్టుకి సంబంధించిన ఎక్స్టెన్షన్ పార్ట్స్ ఇవన్నీ కూడా నిర్మాణం జరిగినాయి. అలానే ఇవి చాలా భారీ ఎత్తున చేస్తున్నటువంటి పోర్ట్ సైడ్, అంటే నౌకలు వచ్చి అక్కడ పార్కింగ్ చేసేందుకు అనుకూలంగా, లంగర్ వేసేందుకు అనుకూలంగా ఉండేటువంటి వ్యవస్థల్ని తయారు చేస్తున్నారు. ఈ పనులు శరవేగంగా జరుగుతుంది. ఎప్పటికప్పుడు ఈ కాంట్రాక్ట్ నిర్వహిస్తున్నటువంటి సంస్థ MEIL గ్రూప్, మెగా ఇంజనీరింగ్ సంస్థ ఎప్పటికప్పుడు దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ రిలీజ్ చేస్తుంది. దానికి తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఒక కౌంటర్ ప్రణాళికని రెడీ చేసుకుంది. ఎందుకంటే డిసెంబర్ కల్లా ఈ పనులు మొదలైతే అక్కడ అనుసరించాల్సినటువంటి ఇతర పద్ధతులు, ఎందుకంటే దానికి రవాణా రాకపోకలు ఫస్ట్ ఇమీడియట్ గా చేయాల్సింది ఏంటంటే ఆంధ్ర తెలంగాణని కలపడం. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర రాకపోకల్ని విజయవాడ హైదరాబాద్ హైవేని మరింత విస్తరించాలి. ఆ హైవే వెంబడి ఫ్రీగా మూవ్మెంట్ ఉండేలా తయారు చేయాలి. అలానే తెలంగాణలో ఒక డ్రై పోర్ట్ ఏర్పాటు చేయడం ద్వారా కార్గోని ఇక్కడి నుంచి అక్కడికి పంపించాలి. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ నుంచి జరుగుతున్నటువంటి ఎగుమతులన్నీ కూడా మద్రాస్ పోర్ట్ నుంచి, అంటే చెన్నై పోర్ట్ నుంచి జరుగుతున్నాయి. వైజాగ్ ఇంకా చాలా దూరం అవుతుంది కాబట్టి చెన్నై పోర్ట్ నుంచి ఎక్కువగా హ్యాండిల్ చేయడానికి అవకాశం, తర్వాత కాకినాడ పోర్ట్ నుంచి జరుగుతుంది. కానీ మచిలీపట్నం పోర్ట్ అందుబాటులోకి వస్తే కనుక డిస్టెన్స్ తగ్గుతుంది, అలానే రవాణా సమయం తగ్గుతుంది, రవాణా వ్యయం తగ్గుతుంది. అందుకే ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా దీని మీద ఆసక్తితో ఉంది. ఇదే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో, అంటే విజయవాడ పార్లమెంటు, మచిలీపట్నం పార్లమెంటు, అక్కడ ఉన్నటువంటి ఇతర మంత్రుల, కొల్లు రవీంద్ర గారు అక్కడి నుంచి మంత్రివర్గానికి రిప్రజెంట్ చేస్తున్నారు, ఇతర శాసనసభ్యులు అందరూ కలిసి ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు. బందర్ పోర్టు డిసెంబర్ నాటికి ప్రారంభం అయితే రాకపోకలకి ఏ విధమైనటువంటి వెసులుబాటు ఉంది. ఎందుకంటే 6 వరుసల రహదారిగా హైదరాబాద్ విజయవాడ రహదారిని విస్తరించడానికి, అంటే మచిలీపట్నం వరకు విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటు హైదరాబాద్ వైపేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ విస్తరణ పనులపైన పదే కేంద్రంతో సంప్రదింపుల్లో ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక సమన్వయం చేసుకునేటువంటి క్రమంలో ప్రణాళికాబద్ధంగా రహదారి వ్యవస్థను ఏ విధంగా మలచాలి అనేటువంటి విషయంలో 6 వరుసల రహదారి అంటే ఈ స్థాయిలో విస్తరించాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల 6 వరుసలు ఉన్నాయి, కొన్ని చోట్ల 4 వరుసలే ఉన్నాయి. ఇటీవల కాలంలో విజయవాడ నుంచి బందర్ వరకు, మచిలీపట్నం వరకు వెళ్ళేటువంటి రహదారిని 4 వరుసల రహదారిగా విస్తరించారు. ఇప్పుడు అది మరొక 2 వరుసలు విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ మ్యాప్లన్నింటినీ పరిశీలించి ఎక్కడెక్కడ ఈ విస్తరణ చేయాలి అధికారుల బృందంతో సమన్వయం చేసుకున్నారు. దీంతో ఒక నివేదిక తయారు చేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఇవ్వబోతున్నారు. అక్కడి నుంచి అనుమతులు వచ్చిన తర్వాత మచిలీపట్నం బందర్ పోర్టు, ఎందుకంటే మచిలీపట్నం పోర్టు కూడా చాలా ముఖ్యమైనటువంటి పోర్టు కాబోతుంది. జాగ్రఫీ పరంగా ఒక్కసారి మనం ఇది తీసి చూస్తే కనుక ఇది రూట్ మొత్తం విజయవాడకి అతి సమీపంలో ఉండేటువంటి పోర్టు, అలానే హైదరాబాద్కి అత్యంత సమీపంలో ఉండేటువంటి పోర్ట్ అనమాట. ఇది జాతీయ రహదారి, ఇక్కడ దాకా రావాలన్నమాట. విజయవాడ మీద నుంచి వెళ్ళేటువంటి రహదారి. కాకినాడకి వెళ్ళాలంటే మళ్ళీ విజయవాడ నుంచి ఇటు వెళ్ళాలి. అలానే మచిలీపట్నం, చెన్నై వెళ్ళాలన్నా ఇట్లా రావాలి, లేదా ఇటు తిరుపతి రూట్ నుంచి చెన్నైకి రావాలి. సో ఎటు నుంచి చూసినా ఇది డిస్టెన్స్. ఇంకా వైజాగ్ ఇంకా దూరంగా ఉంటుంది. కాబట్టి తెలంగాణ ఆంధ్రాకి ఇది చాలా ఇంపార్టెంట్ బాండ్ అవుతుంది. నౌకా వాణిజ్యానికి సంబంధించి తెలంగాణకు కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ కాబోతుంది. సో డిసెంబర్లో దీన్ని ఓపెన్ చేసే నాటికి ఎట్టి పరిస్థితుల్లో రహదారి వ్యవస్థని, ఇటు ఆంధ్రప్రదేశ్లో విస్తరించాల్సిన రహదారి వ్యవస్థని, తెలంగాణలో విస్తరించాల్సినటువంటి రహదారి వ్యవస్థని ఇమీడియట్ గా ఆన్ ట్రాక్ తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. డిసెంబర్ టార్గెట్ పెట్టుకున్నారు. కంపల్సరీ డిసెంబర్ కల్లా ఈ ప్రారంభోత్సవం జరుగుతుందని చెప్పని MEIL గ్రూప్ కూడా ప్రకటిస్తూ ఉంది. పనులు మరింత వేగవంతం చేసేట్టు అడుగులు పడుతున్నాయి, మరింత వేగవంతం చేసే దిశగా. కాబట్టి డిసెంబర్ నాటికి మచిలీపట్నం పోర్టు ప్రారంభం అయితే మచిలీపట్నం వరకు ఉండేటువంటి కనెక్టివిటీ, హైదరాబాద్ నుంచి మచిలీపట్నం ఉన్నటువంటి రహదారి వ్యవస్థను ఏ విధంగా విస్తరించాలి, ఆంధ్రప్రదేశ్లో విస్తరించేటువంటి ప్రణాళికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది, తెలంగాణలో విస్తరించేటువంటి ప్రణాళికను తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ జాతీయ రహదారుల శాఖ సమన్వయంతోనే ఈ పనులన్నీ కూడా జరుగుతున్నాయి.